వీళ్ళ మోడీ గారి యొక్క పరిచర్యలు అమ్మ ఒళ్ళంతా కాలిపోయింది. ఇంటికాడ ఉంటుంది. ఆమె వెళ్ళేటటువంటి చర్చిలో తన చెల్లెలు కూడా వెళుతుంది. ఎప్పటికప్పుడు వచ్చి చెప్తుంది అక్కతోటి, అక్క ఈరోజు ఆరాధన లేదక్క, సరైన ఆరాధన లేదు, సరైన వాక్యం లేదు, దేవాలయం అంతా ఖాళీ అయిపోతుంది అక్క, విశ్వాసులు తరిగిపోతున్నారక్క, విశ్వాసులు తొలగిపోతున్నారక్క అని చెప్తూ ఉంటే కాలిపోయినటువంటి ఆమె ఎప్పుడూ చింతిస్తూ ఉండేది, ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఆమె ప్రార్థించేది, అయ్యా ప్రభువా దేవా, సరైనటువంటి ఆత్మీయ ఆహారమును పంచేటటువంటి ఈ దాసుని పంపించవా, ఈ అభిషేకించిన దాసుని, నీ వెనుకున్న దాసుని, ఒక బలమైన దాసుని, బలమైన ప్రసంగికుని పంపిస్తామని ఎప్పుడు ఆమె లేవలేదు, వెళ్ళలేదు, మనసు మీద ఉండి ప్రార్థించేది. సంఘం కొరకు, సంఘ యొక్క ఉజ్జీవం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేసేది. ఓ రోజున ఆ యొక్క మందిరానికి ఈఎల్ మోడీ గారు వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు ఈఎల్ మోడీ గారు వచ్చారు. వచ్చి అక్కడ కూర్చుని వాక్యం చెప్తూ ఉన్నాడు. రాగానే ఆ మందిరంలో ఎవరు కనబడలేదు, కానీ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ బోధ విన్నటువంటి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి మందిరం అంతా నిండిపోయారు. వారు కూర్చోవటానికి ఖాళీ లేక ఎలాంటి కిటికీలు ఉంటే ఆ కిటికీల్లో కూడా కూర్చున్నారు. బయట కూడా జన సమూహముతో నింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు దేవుని వాక్యం చేత అందరూ కూడా ఉజ్జీవింపబడ్డారు, వారి హృదయాలు రగిలింపబడ్డాయి, ఉజ్జీవింపబడ్డారు అందరూ కూడా. అప్పుడు ఆ చెల్లి సంతోషంగా ఇంటికి వచ్చిందట. ఈరోజు దేవుడిని ప్రార్థన ఆలకించాడు. సంఘమంతా కూడా ఉజ్జీవింపబడింది, మందిరం అంతా కూడా నింపబడింది జన సమూహంతో. ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా మందిర ఆవరణం అంతా జనమే, కిటికీల్లోనూ జనమే. ఎందుకో తెలుసా, ఈఎల్ మోడీ గారు వచ్చారు, వాక్యం చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆశపడింది వాక్యం, అద్భుతమైన వాక్యం చెప్పాలని, అద్భుతమైన ప్రసంగికుడు కావాలని, వాక్యముతో అందరూ కూడా నింపబడాలని ఆమె ఆశపడింది, ప్రార్థించింది. అవిటి దాని ప్రార్థన, కాలిపోయిన దాని ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె ఆశను దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. నీవు ఆశిస్తున్నావా? దేవుడు తృప్తిపరుస్తాడు.